తానే శివుడు, తనలోనే శివుడు ఉన్నాడు అనుకున్న నాగసాధువులు కానీ, అఘోరాలు కానీ మద్య మాంసాలు సేవిస్తారని చెప్తారు. మరి దీనివలన ఇటువంటి సాంప్రదాయం అనేది దీనిలో సాధువులు ఎవరు కూడా మీకు సాధువుల్లో అఘోరాలు వెళ్ళి మాంసం తింటారు. సాధువులు ఎప్పుడు కూడా నాగసాధువులు పెద్ద మాంసాన్ని తినరు, కానీ అఘోరాలు తింటారు. అఘోరాలు మాంసం తింటారు. ఎప్పుడు చెప్పాను, ఆహారం దొరక్కపోతే తింటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, సాధువులు ఎవరు కూడా మాంసాన్ని కానీ అలానే మధ్య మాంసాలు కానీ అసలు లేదా మందు కానీ తాగడాలుగా చేయరు. వాళ్ళు నిరంతర శివుడిలో లైక్యమై ఉంటారు. వీళ్ళు ఎందుకు దీన్ని అలవాటు పడుతున్నారంటే ఆహారం రాకుండా, ఆహారం తినే అలవాటు లేకుండా ఉండడానికని కొంతమంది ఉంటారు తప్ప అసలు నాగసాధువులు ఎప్పుడు కూడా సాధువులు ఎప్పుడు కూడా అఘోరాలైనా సరే వాడు శివుడు ధ్యానం చేసేటైతే ఈ మందుని మనం కల్తీకి తయారు చేసే మందుని తాగకూడదు. వాళ్ళు అసలు ఏ మందు తాగాలి అంటే వాళ్ళు విప్ప పువ్వు, అతిమధురం, కొన్ని ద్రాక్షారసం ఇవన్నీ కలుపుకొని వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళు స్వయంగా తయారు చేసుకుని తాగాలి తప్ప ఇలా మన షాపుల్లో అమ్మేవి ఇవి మందు మాంసాలు తాగితే వాళ్ళని ఎనర్జీ మొత్తం పోతుంది, అది పనిచేయదు. అసలు సాధువులు వాళ్ళు అనరమాట. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకి ఆ శక్తి అనేది క్షీణిస్తుంది రోజు రోజుకి, కనుక వాళ్ళు సాధువులుగా పరిగణించడానికి అవకాశం ఉండదు. మనం సాధువులు ఇలాంటి తాగడానికి ప్రయత్నం చేయరు. అసలు సన్యాసులు, అసలు మహా గొప్ప యోధులు కూడా ఇవి ముట్టుకోరు. వీళ్ళ మధ్యలో సగం తెలిసి సగం తెలియని వాళ్ళు మాత్రమే వీటి మీద ప్రయోగాలు చేస్తుంటారు. అక్కలేని తిని వాళ్ళు టైంపాస్ చేస్తూ జీవితాలు జనాలకి కొంచెం ఆడంబరంగా కనబడుతుంటారు. అసలు సాధువుల విధానం వేరు, అసలు ఎవరు కనబడరు. అసలు విధానంలో ఉండేటువంటి ఈ వీళ్ళు ఏమంటారు సాధువులు, అలానే అఘోరాలు అసలు విధానంలో శివుని తప్ప వేరే ఆలోచన రాదు. ఇలా తింటున్నారు, ఇలాగా మధ్య మాంసాలు తింటున్నారు, ఏది పడి తింటున్నారు అంటే వీళ్ళు అసలు సాధువులే కాదు, వీళ్ళే అఘోరాలు అనుకోవడానికి కూడా అవకాశం లేదు. కనుక అది మనం వదిలేయడం మంచిది. గురుగారు, మన మానవ జీవితంలో మనకు కొందరు పెద్దలు నాయకులు ఉన్నట్లు అఘోరాలు కూడా వాళ్ళకు ఒక హెడ్ అనే వాళ్ళు ఉంటారా, లేకపోతే ఎవరి ప్రయాణం వాళ్ళదా? అయినా అఘోరాల్లో కూడా ఒక హెడ్ అనేది ఉంటే, ఒక బాస్ అనేవాడు ఉంటే దాన్ని అఘోరా అనరు. అసలు దాంట్లో రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. సర్వం శివుడే అనుకున్నప్పుడు నా శరీరం శివుడే, నా వెంట్రుకలు శివుడే, నా రక్తం శివుడే, ఎముక ముక్క శివుడే, నా శరీరం మొత్తం శివుడే, అదే శివుడే అనుకున్నప్పుడు నాకు ఇంకో బాస్ ఎందుకు? ఏమైనా నేను బాస్ అంటే నేను బంగారం సంపాదిస్తేనో ఏదైనా కూడబెడుతుంటేనో దానికి బాస్ కావాలి. ఏమి లేని వాడికి బాస్ ఎందుకు? ఎవరికి సంబంధం లేదు. ఏ అఘోరా కూడా సంబంధం లేదు. వాళ్ళు ఎవరితో మాట్లాడాలో ఏమి ఉండవు. వాళ్ళు రావడము, ఆ శ్మశానంలో కూర్చోవడము, శివుని ధ్యానం చేస్తూ ఉండడము, ఎవరన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పండు పదార్థం తింటారు. ఎవరేం వేయకపోతే అక్కడ ఉన్న శవము ఏదో ఒకటి తప్పక పరిస్థితుల్లో తన శరీరాన్ని కాపాడుకోవడానికి మాత్రమే ఏదో ఆహారంగా భక్షణ చేస్తారు అంతే తప్ప వాళ్ళకి ఎటువంటి బాసులు ఉండరు, ఎవరుండరు.